రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఒక విజనరీ లీడర్ అని, సాంకేతికతను ఉపయోగించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని, అమరావతి నిర్మాణాలతో పాటుగా రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావటం, సాంకేతికత, ఐటీకి సంబంధించినటువంటి రంగాల్లోనూ ఏపీని పరుగులు పెట్టిస్తున్నారని, ఆయన నిబద్ధత కలిగినటువంటి లీడర్ అని, అలాగే ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తిని, ఒక విజనరీ లీడర్ అని చెప్పి ఆమె కొనియాడటం జరిగింది. టీడీపీకి చెందినటువంటి ఎంపీ అప్పలనాయుడు అమరావతి కాఫీ టేబుల్ బుక్ని ఆమెకి ఇవ్వటం జరిగింది. ఈరోజు కుటుంబ సమేతంగా ఆయన రాష్ట్రపతి గారిని కలిశారు. ఈ సందర్భంగా ఆ బుక్లో ఉన్నటువంటి కొన్ని ఇమేజెస్ని చూసినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ వ్యాఖ్యలు చేయటం జరిగింది. అంతేకాకుండా అప్పలనాయుడు స్వయంగా తాను సైకిల్ వేసుకుని పార్లమెంట్ సమావేశాలకి హాజరవటం జరుగుతుందని, ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ పెట్టకుండా 100% హాజరు ఆయనకు ఉందని, ఈ విధంగా నిబద్ధతతో ఆయన పనిచేస్తుంటే తనని తాను చూసుకున్నట్లుంది అని చెప్పి రాష్ట్రపతి పొగడటం జరిగింది. సో ఇప్పుడు ఈ అంశాలని టీడీపీ శ్రేణులు హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి.